అనువుగా లేని చోట క్రీడల మైదానం ఆటలకు దూరమవుతున్న విద్యార్థులు యువకులు బీజేపీ సీనియర్ నేత మల్లికార్జున్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యార్థుల క్రీడల మైదానం పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్ కు కేటాయించడంతో అప్పటి నుండి విద్యార్థులు ఆటలకు దూరమయ్యారని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బీజేపీ సీనియర్ నాయకులు అరిగెల మల్లికార్జున్ యాదవ్ అన్నారు. అనువుగా లేని చోట క్రీడల మైదానం ఉండటంతో విద్యార్థులు యువకులు ఆటలకు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. జిల్లా కేంద్రంలో బీడీపీపీ భూముల కబ్జాదారులు పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి ఉన్న వైద్యం అరకొరమే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేస్తుంటారని తెలిపారు. మైదానం విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామని ఆయన హెచ్చరించారు. ఈ పార్టీలలో ఉండడంతో ఏం చేస్తారు, వాళ్ళందరూ ఒక మాఫియా టైప్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇది కావద్దనే ఒక ఆలోచనతో ఈ ఏదైతే ప్రభుత్వం ఉన్న నాయకుల్ని కావచ్చు వీళ్ళందరినీ వాళ్ళు డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ దయచేసి ఈ పోయిన గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు మీరు ఒకటి ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. కానీ ఇంత పెద్ద ఊరికి ఒక గ్రౌండ్ లేదు. మనం ఎందుకు హాస్పిటల్ ఉన్నది, కార్పొరేటరీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఉన్నది. కానీ అక్కడ ఒక చిన్న ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఎంతో దాదాపు 2-3 కోట్ల రూపాయలు పర్ మంత్ ఎక్స్పెండిచర్ చేసినా కానీ అక్కడ చిన్న వాటికి కూడా వైద్యం లేక అందరినీ కూడా రెఫర్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటిని పట్టించుకోరు. ఫస్ట్ విద్య వైద్యం గురించి ఈ 2 కార్యక్రమాలు పట్టించుకుంటే అన్ని దాదాపుగా సెట్ అయిపోతాయి. ఇవన్నీ పట్టించుకోకుండా రాజకీయాలు చేసి ఏదో పనికిరాని విషయాలల్లో స్పందించుకుంటూ పనికొచ్చే విషయాలని పక్కదోరి పట్టించడం కరెక్ట్ కాదు. కాబట్టి దీని మీద మీరు ఎవరు స్పందించకుంటే మేము ఒక 8-10 రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము ఉధృతం చేసి మేము దీని ప్రజలతోని మీ అందరి కలెక్టర్ గారి ద్వారా కానీ ఇక్కడ కానీ మేము ధర్నాల ద్వారా కానీ మేము అందరం కూడా దీన్ని తీసుకురావడానికి ఇది ఉంటుంది. మేము రేపు